హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిట్టుబాబు ఆన్ అండ్ వ్లాగ్స్. ఇవాటి వీడియోలో వచ్చేసి షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో ఎలా లింక్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎవరు చెప్పిన ఇంత ఈజీగా పెట్టడం 100% జెన్యూన్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా సింపుల్గా పెట్టచ్చు. ఫోన్ ఓపెన్ చేసి క్రోమ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ అని వస్తుంది, యూట్యూబ్ సింబల్ అని ఉంటుంది. యూట్యూబ్ సింబల్ క్లిక్ చేసిన తర్వాతకి రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతకి డెస్క్టాప్ అని ఉంటే దాని రైట్ డెస్క్టాప్ అనేది రైట్లో ఉండాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోవాలి. డెస్క్ సైట్ అనేది రైట్ కార్నర్లో రైట్ సింబల్లో మాత్రమే ఉండాలి. రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ని క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయకుండా నొక్కి పట్టుకోవాలి. నొక్కి పట్టుకున్న తర్వాత ఓపెన్ న్యూ ట్యాబ్ అని లెఫ్ట్ సైడ్లో పడుతుంది. ఓపెన్ న్యూ ట్యాబ్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ క్రియేటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాతకి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఛానల్ డిష్బోర్డ్ అని ఉంటుంది. కిందకు వస్తే గో టు ఛానల్స్ అని ఉంటుంది, పబ్లిష్ ఇట్, దాన్ని క్లిక్ చేస్తే మన షార్ట్స్ ఓపెన్ అవుతాయి మొత్తం. ఇలా ఓపెన్ అయిన తర్వాత వీడియోస్ ఉంది కదా, వీడియోస్ అంటే షార్ట్స్ అని ఉంటుంది. షార్ట్స్ క్లిక్ చేస్తే షార్ట్స్ అని వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏ వీడియో షార్ట్కు లాంగ్ వీడియో లింక్ పెట్టాలో దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూపిస్తున్న పై షార్ట్ వీడియో క్లిక్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రిలేటెడ్ వీడియో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి మొత్తం ఫుల్ వీడియోలు ఓపెన్ అవుతాయి. మనం ఏ వీడియో పెట్టాలనుకుంటామో దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాతకి లెఫ్ట్ సైడ్లో నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని చూపెడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన రైట్ కార్నర్లో సేవ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇంత సింపుల్ అండి, లింక్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాతకి మనం దేనికైతే లింక్ ఇచ్చామో షార్ట్ వీడియోని దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది వీడియో, షార్ట్ వీడియో. దాన్ని చూసారా ఫ్రెండ్స్, మనం కింద ఇచ్చిన లింక్లో లాంగ్ వీడియో ఎలా ఉంది, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ లాంగ్ వీడియోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంత సింపుల్ అండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి, వాచ్ ఇట్ ప్లీజ్. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాతకి ఈ విధంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాతకి ఇలా పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా పడిన తర్వాతకి యూట్యూబ్ని క్లిక్ చేసుకోవాలి. రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైట్లో ఉన్నామా లేదా వేరే దాంట్లో ఉన్నామా చూసుకోవాలి. డెస్క్ సైట్లో ఉంటే ఓకే. తర్వాత రైట్ సైడ్లో మన ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో అనే దాన్ని క్లిక్ చేయకుండా నొక్కి పట్టుకోవాలి ఫ్రెండ్స్. నొక్కి పట్టుకున్న తర్వాతకి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది, దాన్ని నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఏ షార్ట్ వీడియోకు లాంగ్ వీడియో లింక్ పెట్టాలో మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత షార్ట్స్ని క్లిక్ చేస్తే షార్ట్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఏ షార్ట్కు లాంగ్ వీడియో పెట్టాలో దాన్ని క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో రిలేటెడ్ వీడియో అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఏ వీడియో లాంగ్ వీడియో కావాలో దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేసిన తర్వాత దానికి మనకు పైన సేవ్ బటన్ క్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంతే సింపుల్. సేవ్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అయిందిగా ఫ్రెండ్స్. ఇలా సేవ్ అయిన తర్వాతకి ఒకసారి చూపిస్తున్న యూట్యూబ్ ఓపెన్ చేసి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఏ షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో సేవ్ చేశానో దాన్ని చూపిస్తున్నా, ఒకసారి చూడండి. మన ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాతకి మనం దేనికైతే షార్ట్ వీడియోకి లాంగ్ వీడియో ఇచ్చామో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే నేరుగా లాంగ్ వీడియోలోకి వెళ్తుంది. ఇంతే సింపుల్ అండి. సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చేస్తా.